దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విలువైన వారిగా మారుస్తానికి, ఒక క్రియ ఉద్దేశాన్ని నెరవేరుస్తానికి ఒక పని చేయాలి. దేవుడు మనకు నేర్పించే దేవుడు మాత్రమే కాదు, కానీ నేర్పించిన తర్వాత మనల్ని పరీక్షించే దేవుడు అంట. ఈరోజు ఇక్కడ ఉన్నవారు దేవుడు ముందుగానే తెలియజేసింది, ఎంతోమంది పరీక్షలు ఉన్నవారు ఉన్నారు. ఆ పరీక్షలో ఎంతోమంది బెదిరిపోతున్న వారు ఉన్నారు. పరీక్ష మనల్ని నాశనం చేస్తానికి కాదు, పరీక్ష మనం ఏం నేర్చుకున్నామో పరీక్షింపజేసి మనల్ని గ్రహింపజేసి దాని తగినట్టుగా మరలా మనము ముందుకెళ్ళినట్లుగా, బలముతో జ్ఞానముతో సిద్ధపాటుతో ముందుకెళ్ళినట్లుగా ఇంకొక అవకాశం ఇస్తాం. ప్రతి పరీక్ష దేవుని దగ్గర నుంచి వచ్చిన మాత్రం కాదు, ప్రతి పరీక్ష అపవాది కలిగి చేసే పరీక్ష కాదు. దేవుడు అనేక సార్లు తన కార్యం చేసేటప్పుడు మనం అనుకుంటాం, దేవా ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇలాంటి విషయాలను అనుమతిస్తున్నావు? దేవుడు అంటాడు, అది నీ మేలు కొరకు, దీన్ని బట్టి నీవు ఘనుడిగా లెగుస్తానికి దేవుడి పరీక్ష ఎలాగుంటుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుండి 14 వరకు. దేశమును బట్టి ఆయన స్తుతింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను, నీ గొర్రెలను, నీ మేకలను వృద్ధి అయి నీకు వెండియు బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చెదవేమో. ఏమంటున్నాడు దేవుడు? జాగ్రత్త పడు, నీ దేవుడినైన యెహోవాను మర్చిపోతావేమో. ఆయన ఇచ్చిన కట్టడల్ని, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని, ఆయన ఇచ్చిన తీర్పుల్ని నువ్వు లోబడక నీ దారిలో నువ్వు పోతావేమో. పరీక్షించుకో. ఇంగ్లీష్లో అయితే ఐ కమాండ్ యూ టు టెస్ట్ లీస్ట్ యూ హ్యావ్ ఈటన్ అండ్ ఆర్ ఫుల్. దేన్ని బట్టి నీకు దేవుడిచ్చిన సమృద్ధి నీకు కీడుగా మారిపోకుండా, దేవుని మర్చిపోయేలాగా చేయకుండా, దేవుడిచ్చిన సమృద్ధిలో దేవుని ఘనపరచుకున్నా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటావేమో. జాగ్రత్త. ఈరోజు పరీక్ష మనకు మంచిదండి. దేవుడు ప్రతి ఒక్కరికి కాలము సమయం తగినట్టుగా సమస్తం ఇస్తాడు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ కాలంలో ఏది చేయాలో దేవుడు అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. దేవుడు అంట ప్రతి ఒక్కరికి విత్తడానికి విత్తనము, తినడానికి ఆహారం. ఈ మాట అనేక సార్లు చెప్పాను ఈ ఆలయంలో. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి విత్తడానికి విత్తనము, తినడానికి ఆహారం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీకు సమృద్ధి కలిగినప్పుడు నీకు పరీక్ష. అంటే సమృద్ధి మాత్రమే పరీక్ష. నీ సమృద్ధి ఉన్నదప్పుడు పరీక్ష వస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఏంటంటే, నువ్వు సమృద్ధిలో ఎలాగ ఉన్నావు దాని తగినట్టుగా నీ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ అది మేలో కీడో నువ్వే చూసుకో. నీ సమృద్ధిలో నీ దేవుణ్ణి మర్చిపోయావా? ప్రయోజనం లేదు. నీ సమృద్ధిలో నువ్వు దేవుని విడిచిపెట్టావా? నిర్లక్ష్యపరిచావా? ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది వారికి కలిగిన సమృద్ధిలో దేవుని నిర్లక్ష్యపరిచి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తున్నారు. తప్పెవరిది? దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు లోపం చేశాడా? లేదు. దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన మేలుల్ని, దేవుడిచ్చిన వరముల్ని, దేవుడిచ్చిన సహాయాన్ని యూ హ్యావ్ మిస్యూజ్డ్ ఇట్. ఈరోజు పరీక్షలో మనము జీవితంలో స్థిరపడాలంటే పరీక్షలో జయించాలండి. పరీక్షలో జయిస్తే మాత్రమే దేవుని వాక్యానుసారంగా హెచ్చింపు అనేది ఉంటుంది. యోసేపు జీవితంలో చూస్తాము, 4 సీజన్స్ ఆయన కుమారుడిగా, ఆయన దాసుడిగా, ఆయన ఖైదీగా, దాని తర్వాత ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్, ఎంతగా స్థాయిలు ఎదిగి. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. మన పరీక్షలో మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాము, ఎంత బలముతో ఉన్నాము. దేవుని వాక్యలు చూస్తే కీర్తనలు 66:12 చదువుదామండి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మా నెత్తి మీద ఎక్కునట్లుగా చేసితివి. మేము నిప్పులలోను నీళ్ళలోను పడితేమే. ఆగండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మనుషులు మా తలకాల మీద ఎక్కేలా చేసావు. ఎవరు చేశారంట? దేవుడు. ఎందుకు చేశాడు? పరీక్ష. నీలో దీనత్వం ఉందా? నీలో తగ్గింపు ఉందా? మనుషులు నీ పైకి ఎక్కేటప్పుడే తెలుస్తుంది నీలో దీనత్వం ఉందా లేదా. అది దీనత్వం పరీక్ష. ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. నీలో దీనత్వం ఉన్నట్లయితే మనుషులు నీ మీద ఎక్కుతారంట, మనుషులు నిన్న మాటలు అంటారంట, మనుషులు నిన్ను దూషిస్తారంట, మనుషులు నిన్ను హేళన చేస్తారంట. దేవుడు అంటున్నాడు, నేను అనుమతిస్తున్నాను. చాలాసార్లు అనుకుంటా, వై గాడ్, వై డిడ్ యూ అలౌ? నువ్వంటే ఇందుకు జరగాలి, ఇది నువ్వంటే ఇందుకు మాట్లాడాలి ఇలాగా. దేవుడు అంటాడు, నీ పాసితో రాయిలయ్యా, సంతోషపడు, నీలో పాసిపోతుంది, నిన్ను దీనునిగా చేస్తానికి.
నిన్ను తగ్గించినట్లుగా చేస్తానికి, నీలో తగ్గింపు తీసుకొస్తానికి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అనుమతిస్తాడంట మొదటగా మనుషుల్ని పైకి ఎక్కుతానికి, ఎక్కడ మన తలకాయ మీద ఎక్కుతానికి, మనల్ని తొక్కుతానికి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే మనుషులు నన్ను అణిచివేస్తున్నారండి అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా అండి? ఏం భయపడకుండా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం. జ్ఞాపకం చేసుకోండి. రెండోది, అక్కడ ఏమంటారు? వి వెంట్ త్రూ ఫైర్. అగ్నిలో నుండి మేము వెళ్ళాము, ఆ నీటిలో నుండి వెళ్ళాము. ఎందులోంచి వెళ్ళారంట? అగ్ని పరిశుద్ధపరుస్తుంది, అగ్ని చెత్తని కాల్చివేస్తుంది, అగ్ని అక్కరలేనివి తీసేస్తుంది, అగ్ని అక్కరలేని మనుషుల్ని విడిచేస్తుంది. నీవు పరీక్షలోకి వెళ్తానే కానీ ఎవరు నీ వారు కాదో తెలియదు. అన్నీ బాగునేటప్పుడు నీ పక్కన ఉన్నవాడు నిజంగా నీకు ఉన్నవాడు కాదు. నీవు ఒంటరితనంలో అగ్నిలో కారుతున్నప్పుడు పక్కకు వచ్చి నిలబడగలుగుతున్నాడా? దట్ ఈస్ వేర్ ద గోల్డ్ ఇస్. అది బంగారం. మేము అగ్నిలో నుండి వెళ్ళాము, అదే సమయంలో నీటిలో నుండి వెళ్ళాము. నీటిలో దూకాలంటేనే భయం చాలామందికి. నీటిలో దూకిన తర్వాత చాలామంది చేసేది ఏంటి? ఈత రాని వాడికి చచ్చిపోతున్నాను ఇంకా ఎక్కువ కంగారు పడతాడంట. అలా కంగారు పడతంలో తొందరగా మునిగిపోతాడు, తొందరగా చచ్చిపోతాడంట. కంగారు పడకుండా మౌనంగా నిలబడుతున్న నీటిలో ఆటోమేటిక్గా మన బాడీ బ్యాలెన్స్ అయ్యి పైకి వస్తామంట. మనిషి కంగారు పడే కొలిది లోటుకి మునిగిపోతాడు, తొందరగా ఊపిరిపోయి చేస్తాడు. ఈరోజు ఎంతోమంది నీటిలోకి వెళ్ళాలన్నప్పుడు దే ఆర్ జస్ట్ లోన్లీ, ఎవరూ లేరు. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ప్రతి ఒక్కరిని వారి జీవితంలో పరీక్షలో తీసుకెళ్ళేటప్పుడు మనుషులు పైనుండి తొక్కుని వెళ్తారు, రెండోది అగ్నిలో నుండి వెళ్తారు, మూడోది నీటిలో నుండి వెళ్తారు. కానీ దీంట్లో నుండి వెళ్ళిన తర్వాత ఆ వచనం కంటిన్యూ చేయండి. అయినను నీవు సమృద్ధి గల చోటికి, ఎక్కడికంట? సమృద్ధి గల చోటకి మమ్మల్ని రప్పించున్నావు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? దేవుడు మనల్ని పరీక్షిస్తాడేమో కానీ, మనుషుల ద్వారా తొక్కిస్తాడేమో కానీ, మనుషుల ద్వారా నిందల మాటలు ఇస్తాడేమో కానీ, అగ్నిలోండి తీసుకువెళ్తాడేమో కానీ, ఇంకా ఉన్నవన్నీ కోల్పోయాయి, నీటిలో అన్ని కొట్టిపోయాయి, ఇంకా నా పని అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను అన్న పరిస్థితుల్లోకి వెళ్తారేమో కానీ, దేవుడు నిశ్చయంగా సమృద్ధిలోకి తీసుకొస్తాడంట. కానీ అది లేకుండా ఇది లేదండి. ఈరోజు చాలామంది, దేవా నాకు సమృద్ధి ఇచ్చావా? మనుషుడికి కష్టం లేకనా, పరీక్ష లేకనా ఏది సంపాదించుకున్నా విలువ ఉండదు. ఒక వ్యక్తి కష్టపడి సంపాదించి కొనుక్కునే దానికి, కష్టం లేకుండా సులభంగా కలిగిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎవరో ఊరక కొనిచ్చిన దానికి, తను కష్టపడి సంవత్సరాలు ప్రయాసపడి కొనుక్కునే దానికి తేడా ఉంటుంది. ఎవరో ఇచ్చింది విలువ లేకుండా వాడతారేమో కానీ, అది విలువైందని తెలుసులే కానీ విలువ లేకుండా వాడతారేమో కానీ, కష్టపడి ప్రయాసపడుతూ కొనుక్కున్న దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవరి చేతిలో పెట్టాలన్నా జాగ్రత్త అంటారు. వై? ఇట్స్ బికాస్ దెర్ ఇస్ టెస్ట్, దెర్ ఇస్ పెయిన్. ఈరోజు నొప్పి వద్దు, వేదన వద్దు, పరీక్ష వద్దు, దేవా నాకు ఇందులోకి తీసుకువెళ్ళొద్దు. యోబు జీవితంలో చూస్తామండి, దేవుడు తనని పరీక్షించాడు. ఎందుకు నేను తీసివేయాల్సిన అవసరం దేవుడికి తెలీదా? రెండంతలు ఇవ్వబోతున్నాడని. కానీ ఆ పరీక్ష, కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఒక తర్బీదులోకి తీసుకెళ్ళేటప్పుడు, మనలో నుండి ఒక కార్యము క్రియ జరిగించాలని ఆశపడినప్పుడు, దేవుడు మనలో ఏదో ఒక ప్రత్యేకమైనది జరిగించాలి, దేవుడు మీలో ఒకటి రూపించాలి, ఒక స్థాయికి హెచ్చించాలి, ఒక కార్యాన్ని జరిగించాలన్నప్పుడు మొదటగా పరీక్షిస్తాడు. రెండోదిగా చూస్తే, దేవుడు ఒక మనిషిని ఒక స్థాయిలోకి తీసుకెళ్లేటప్పుడు, ఆయన చిత్తము జరిగించేటప్పుడు, దేవుని చిత్తంలో చేసేది ఏంటంటే, ఆయన మన జీవితంలో ఆయన సమయం తగినట్టుగా కార్యము చేస్తాడంట. ఎవరి సమయం తగినట్టుగా? ఆయన సమయం. లాజర్ చనిపోతున్నాడు అన్న వార్త వచ్చింది. ఆ వార్త విన్న యేసుప్రభు ఏం చేశాడు? లెట్స్ వెయిట్ అన్నాడు. మనం ఇంకా కొంచెం ఇటువైపు వెళ్తాంలే, అక్కడికి వద్దులే అన్నాడు. దేవుడికి తెలీదా లాజర్ చనిపోతున్నాడని? యేసుప్రభుకి తెలీదా నేను లాజర్ని లేకపోతున్నానని? కానీ ఒక మాట చెప్తున్నాడు, వి విల్ వెయిట్. మార్తా వచ్చిన వెంటనే నువ్వు వచ్చుండంటే, నువ్వు ఉండుంటే లాజర్ చనిపోయి ఉండేవాడు కాదు. యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? డోంట్ వరీ, యూ విల్ రైజ్ బ్యాక్ అనేటప్పుడు, అవునులే పునరుద్ధానం రోజున ఆయన నిద్రపోతున్నాడమ్మా, లెగుస్తాడంటే, లేదు పునరుద్ధానం నమ్ముతున్నానులే. యేసుప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానము జీవము. ఆయన సమయంలో ఆయన సమకూర్చి జరిగిస్తాడండి.
ఈరోజు చాలామంది దేవుని సమయంలోకి ఎదురు చూడరు, దేవుని సమయంలో మీదకి ఆధారపడరు, దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి ఇష్టపడరండి. కారణం ఏంటంటే దేవుడు చేస్తే లేటుగా చేస్తాడు, దేవుడు చేస్తే ఎప్పుడు ఆలస్యమే. కొందరు అడుగుతాను, దేవుని చిత్తాన్ని అడిగారా అంటే, దేవుడి చిత్తం అని అడగాలంటే ఎప్పటికీ అయిపోతుంది కదండి అన్నారు. ఏంటంట? దేవుని చిత్తమని ఎంక్వైరీ చేస్తానికి ఎప్పటికీ అయిపోతుందంట, అందుకని దేవుని చిత్తం లేకుండా చేసేస్తారంట. అప్పుడు వారికి అన్నది ఏంటంటే, సరే దేవుని చిత్తం లేకుండా చేసిన దానికి మరలా దేవా నీకు నాకు సహాయం చేయవా ఈ విషయంలో ప్రార్థన అడగండి. ఎందుకు? నీకు తెలుసు దేవుని చిత్తం కాదని ఎన్నో విషయాలు, నీకు తెలుసు ఇది దేవునికి విరోధమైనది, నీకు తెలుసు ఇది చేస్తే కీడు, నీకు తెలుసు ఇది చేస్తే నష్టము, కానీ నాకు అనిపిస్తుంది ఇది సరి అని. మనుషుడికి ఎప్పుడు అన్నీ మంచి అని అనిపిస్తాయంట, మనుషుడికి ఎప్పుడో సరైన అనిపిస్తుందంట, మనుషుడికి తన స్వార్థం ఎప్పుడో రైట్ అని అనిపిస్తుందంట. అందుకని మనుషుడి స్వభావం చూడండి, ఎప్పుడు నేను రైటు, ఎదుటివాడు తప్పు, ఎదుటివాడు రాంగ్. జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని చిత్తంలోకి మనం సమర్పించుకుంటేనే కానీ, దేవుని చిత్తంలోకి మనం తగ్గించుకుంటేనే కానీ దేవుడు ఉద్దేశించిన కార్యంలో మన జీవితంలో జరగవండి. దేవుడు తన సమయంలో సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు చాలామంది దేవా నాకు సహాయం కావాలని రాత్రికి ఏడుస్తున్నారేమో. వెయిట్ ఆన్ ద లార్డ్. వెయిట్ ఆన్ ద లార్డ్ డస్ నాట్ మీన్ స్లీప్. వెయిట్ ఆన్ ద లార్డ్ మీన్స్ ప్రే అండ్ వర్క్. ప్రే అండ్ వర్క్. ఈ మాటని అమ్మాలి. మనం ఈ అగ్నిలో నుండి వెళ్ళేటప్పుడు ఏంటి మనలో జరిగేది? మనం వేచి ఉండే సమయంలో ఏంటి మనకి జరిగేది ఏంటంటే చెప్పమంటే, మనలో యథార్థతని పరీక్షిస్తాడండి దేవుడు. ఎంతగా మనం యథార్థులుగా ఉన్నామో, ఎంతగా నమ్మకస్తులుగా ఉన్నామో, మన మార్గంలో మన క్రియలు, మన కమిట్మెంట్స్ ఎలాగ ఫెయిత్ఫుల్గా ఉన్నాయి, ఇది మొదటి పరీక్ష. ఒకసారి లూకా సువార్త 9:62 చదువుదామంటే, లూక్ 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడైనను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుడి రాజ్యంకి పాత్రుడు కానేరడు అంటే పాయింట్ ఏంటి, అర్థం ఏంటి? ఒకసారి చేయి పెట్టి దేవా వస్తాను అని చెప్పి, దేవా జీవిస్తాను అని చెప్పి, కొంచెం పరీక్షలో, కొంచెం పోరాటంలో, కొంచెం అవమానంలో, కొంచెం ఆశలో, ఈ ఆశల్లో అక్కర్లేని ఆశలు చూసి వెనక్కి తిరిగి చూసేవాడు పాత్రుడు కాడంట. యూ హ్యావ్ టు బి లాయల్. మనలో నమ్మకస్తులుగా దేవుడు మనల్ని చూడగలుగుతున్నాడా? మనలో నమ్మకత్వం కనబడుతుందా? నమ్మకస్తుల్ని దేవుడు కోరుతున్నాడంట. నమ్మకస్తులకి దేవుడు ఏదని ఇస్తాడంట. ఆయన పరీక్షించి నమ్మకత్వాన్ని చూసిన తర్వాతనే అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాడంట. ఈరోజు మన జీవితంలో మన పరీక్ష, ఇట్ ఇస్ టు సీ హౌ ఫెయిత్ఫుల్ ఆర్ యు. చూడండి, మీకున్న కష్టం, మీకున్న పోరాటం దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నావా లేదా? ఈరోజు మీ కుటుంబంలో సమస్య, ఉద్యమంలో సమస్య, ఎటువంటి పోరాటంలో ఉన్నారు, ఎటువంటి స్థాయిలో ఉన్నారు, ఎటువంటి ఆశీర్వాదంలో ఉన్నారు. యూఆర్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ హే, ఇలాగమనే అలాగమనే పరీక్ష. నీకున్న స్థానంగా నా లైఫ్ సెట్ అనుకుంటున్నావా? పరీక్ష. నాకేంటి ఈ లైఫ్, నాకు అర్థం కావట్లేదు అంటున్నావా? పరీక్ష. దేవుడు అంటున్నాడు, పరీక్షిస్తేనే కానీ నీలో ఉన్న లాయలిటీ, యథార్థత బయటికి పడదు. రెండోది, పరీక్షలో మనం చూసినప్పుడు, ఈ పరీక్షలో నుండి మనం వెళ్ళినప్పుడు మనలో ఓర్పుని అధికపరుస్తుందండి. ఒకసారి యాకోబు పత్రిక 1:2-3 చదువుతామా? నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి పరీక్ష అంట? మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే ఏంటంటే, విశ్వాసానికి పరీక్ష వస్తే అది ఓర్పును పుట్టిస్తుందంట. మీకు విశ్వాసానికి పరీక్ష ఉందా? దేవుడు ఉంటే ఏడి, దేవుడు ఉంటే ఇందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే ఇంక నాకు సాయం చేయడే, దేవుడు అని ఉంటే నాకు ఇందుకు జరిగించడో, దేవుడు లేడులే అనేవారికి దెర్ ఇస్ నో పేషెన్స్. ఎవరికైతే పేషెన్స్ కలుగుతుందో వారి విశ్వాసంలో పరీక్షలో నుండి ముందుకు వెళ్తున్నారు. దే డూయింగ్ ద రైట్ థింగ్. ఇంకా నా దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను, నా వివాహ జీవితాన్ని విడిచిపెడతలేదు, నేను ఇంకా దేవుడు అద్భుతం చేస్తాడు, నా భర్త హృదయాన్ని మారుస్తాడని నేను నమ్ముతున్నాను, లేదు ఇంత అవమానం జరిగించిన కూడా నేను విడిచిపెడతలేదు, నా భార్య హృదయాన్ని దేవుడు మారుస్తాడు, వారి ఇంట్లో కార్యం జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు అలా కాదు. ఈగో, వారు చేసింది తప్పే, వీరు చేసింది తప్పే, బట్ విశ్వాసం ఉందా? దేవుడు కార్యం జరిగిస్తాడు, ఇంకొక అవకాశం ఇచ్చి కృపద్వారంగా ఆయన మరలా మనల్ని నడిపిస్తాడని. ఆ విశ్వాసం లేకపోతే కష్టమండి. ఆ విశ్వాసం లేకపోతే
యూ కెనాట్ అచీవ్ ద ప్రామిసెస్. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోలేము. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం కావాలి. విశ్వాస పరీక్ష అనేటప్పుడు అందులో మనకు ఓర్పు కావాలంట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్, గాడ్ కెనాట్ గివ్ యూ ద ప్రామిస్ దట్ హి హస్ ప్రామిస్డ్ యూ. జ్ఞాపకం చేసుకోండి. మీలో విశ్వాసం లేకపోతే, ఓర్పు లేకపోతే దేవుడు వాగ్దానం చేసింది మీరు ఎప్పటికీ స్వతంత్రించుకోలేరు. దేవుని వాక్యం చూస్తే ఆ మాట మరలా చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, మీరు నానా విధములైన శోధనలు, ఒక్క శోధన కాదు, ఒక్క రకమైన శోధన కాదు, నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానందము అని ఎంచుకొనుడి. మహదానందము, రిజాయిస్, ఆనందించాలంట. ఎలాగ సాధ్యమండి? ఈ పరీక్షలో ఎలాగ నేను ఆనందిస్తాను అంటారు. ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే ఎలాగ ఆనందిస్తాను? ఈ నష్టం కలుగుతూ ఉంటే ఎలాగ ఆనందిస్తాను? వారు ఇలాగ మోసం చేస్తే నేను ఎలాగ ఆనందిస్తాను? వారు ఇలాగ మాటలు వేసి నా పైన తొక్కుని పోతా ఉంటే నేను ఎలాగ ఆనందిస్తాను? ఇంత కాలిపోతా ఉంటే నేను ఎలాగ ఆనందిస్తాను? అది కేవలం పరీక్ష అని ఎరిగి, కేవలం పరీక్ష అని ఎరిగి, మరలా చెప్తున్నా, కేవలము పరీక్ష, కేవలము పరీక్ష. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో దేవుడు పరీక్షించేది మీ మేలు కొరకు, మీ ఘనత కొరకు, మిమ్మల్ని హెచ్చిస్తాం కొరకు, ఆయన రాజ్యం కొరకు, మిమ్మల్ని నిలబడతాం కొరకు అనేది గ్రహించుకోకుండా ఏడుస్తూ కూర్చుంటారంట. యాకోబు చెప్తున్నాడు ఇక్కడ ఏమని? ఆనందించు, బహుగా ఆనందించు, రిజాయిస్. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది పరీక్షలు ఉన్నారో? ఏదో ఒక రకమైన పరీక్షలు ఉన్నాను, వండర్ఫుల్. ఇప్పుడు ఉన్నవారు గతంలో ఒక పరీక్షల నుండి వెళ్ళిన వారేనా? గతంలో కొన్ని పోరాటాల నుండి వెళ్ళిన వారేనా? గతంలో కొన్ని అర్థం కాని పరిస్థితులు, కొన్ని జరగలేని పరిస్థితులు, కొన్ని ఇంకా అసాధ్యమైన పరిస్థితుల నుండి వచ్చిన వారేనా? అలా వచ్చిన వారు ఉంటే రెండు చేతుల పైకి తలలు చెప్పండి. అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు నడిపించడా? అప్పుడు సాయం చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? అప్పుడు లేవనెత్తిన దేవుడు ఇప్పుడు లేవనెత్తడా? ఈరోజు తిరిగి చూస్తే ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు ఆ పరీక్ష నాకు మేలే అంటారో? చేతులు తల్లిలు చెప్తారా? అందరూ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ప్రతి నొప్పి రేపు మనకు ఒక కిరీటాన్ని తీసుకొస్తుంది. నొప్పి లేకుండా కిరీటం కోరకండి. పెయిన్, క్రౌన్. వితౌట్ పెయిన్ నో క్రౌన్. పెయిన్, ఆనర్, గౌరవం, ఘనత. నొప్పి లేనిది ఘనత లేదు. ఈరోజు లోకంలో చూసుకోండి, ఏ గొప్ప వ్యక్తి అయినా నువ్వు రాత్రి గొప్ప అని అడగండి. రాత్రి నీ ఊరకు వచ్చేసిందా? ఎక్కడ వాడు ప్రారంభ స్థితాలను అడగండి. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? నీ స్థితి ఎంత కష్టపడో అడగండి, చెప్తారు. ఈరోజు మనం అనుకుంటాను, నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, లేకపోతే నాకే ఎందుకు ఈ పోరాటం జరగాలి, నాకే ఎందుకు ఈ నష్టం జరగాలి, నాకే ఎందుకు ఈ కష్టం జరగాలి. ఈరోజు ఎంతోమంది వారు చేస్తున్న వ్యర్థమైన కార్యాలను బట్టి వారు కోరి తెచ్చుకుంటున్నారు తప్పుడు కార్యాలు. అటువంటి వారు కూడా దేవుడు పరీక్ష పెట్టినప్పుడు చుత్తు అవుతారంట. కనీసం ఆ స్థితిలో పశ్చాత్తాపడాలి. రిపెంట్, పశ్చాత్తాపడితే దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు. పశ్చాత్తాపడకపోతే ఏం జరగదండి. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంగీకరించాడు. పశ్చాత్తాపడి ఉండకపోతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాలో ఏ ప్రయోజనం లేదు. వచ్చాడా, మరలా ఇంకా ఉన్నది కూడా మిగిలిన కూడా కాజు చేసుకుని పోతాడు, అంతే. అది కూడా వెళ్ళి పాడు చేసుకుంటాడు ఫర్ షూర్. కానీ బుద్ధి తెచ్చుకుని వచ్చాడు కాబట్టి తన తండ్రి ఇంట్లో నివసించాడు. ఈరోజు చాలామంది గ్రహింపు లేని వారుగా, బుద్ధి లేని వారుగా ఉన్నారు. కానీ ఈ విశ్వాస పరీక్ష, మనలో సహనం, దేవుడు మనల్ని మనుషులు మన తన పై నుండి పంపిస్తాడంట కొన్నిసార్లు. ఎందుకని అడగండి, ఎందుకంటే ఆ మాట చదివాము, మనం అంతలో వెళ్ళినా చివరికి కానీ నీవు మమ్మల్ని సమృద్ధిలోకి తీసుకొచ్చావు. ఒకసారి ఆ మాట మాత్రం మళ్ళీ చదువుదాం. కీర్తనలు 66:12. నరులు మా నెత్తిని ఎక్కినట్లు చేసితివి, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులతోనూ నీళ్ళలోనూ పడితిమి, మేము నిప్పులతో నీళ్ళతో పడితిమి. అయినను నీవు మీరందరూ చెప్పాలి ఈ మాట, నీవు సమృద్ధి గల చోటకి మమ్మల్ని రప్పించి ఉన్నావు. నమ్మిన వారు హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తాడు. దయచేసి స్థలంలోంచి మీరున్న పరీక్ష, పోరాటం ఏదైనా సరే తగ్గించుకుంటూ, ప్రభువా నన్ను బలపరిచేయ్యా, ప్రభువా నన్ను లేవనెత్తి, ప్రభువా
ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా. ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేరయ్యా. ప్రభువా నేను ఓర్చుకుంటున్నాను, నేను సహించుకుంటున్నాను, నేను లోబడతాను ప్రభువా. నీవే నా సర్వమయ్యా, నీవే నా సర్వము ప్రభువా, నీవే నా సర్వము ప్రభువా. నీవే నాకు సహాయం చేయగలిగిన దేవుడివి, నీవే నన్ను బలపరచగలిగిన దేవుడివి, నీవే నన్ను లేవనెత్తగలిగిన దేవుడివి. నువ్వు కాకపోతే నాకు ఎవ్వరూ లేరయ్యా. దేవా నేను నమ్ముతున్నాను, నువ్వు నన్ను నడిపించే దేవుడు, నువ్వు నన్ను బలపరిచే దేవుడు, నువ్వు నన్ను లేవనెత్తే దేవుడివి, నువ్వు నాకు కృప కనికరములు అనుగ్రహించే దేవుడివి. దేవా నన్ను నడిపించయ్యా, నన్ను లేవనెత్తయ్యా. నూరు విప్పి చెప్పండి, ప్రభా నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నిన్నే నమ్మి ఉన్నాను, నిన్నే నమ్మి ఉన్నాను ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. దేవా నీ మేలన్నిటిని బట్టి వందనాలు, నువ్వు చేసిన కార్యాలన్నిటిని బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు ప్రభా. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రభు పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని త్రోసిపోయిన దేవుడు, మమ్మల్ని ఎడబాయిన దేవుడు అయ్యా. మమ్మల్ని పరీక్షించినా కూడా మా జీవితానికి మేలుగా మార్చే దేవుడు నీకు వందనములయ్యా. మమ్మల్ని హెచ్చించే దేవుడు, మమ్మల్ని కనపరిచే దేవుడివి. నువ్వు చేసిన కార్యాలను ఏది మరవలేమో ప్రభా. అయ్యా ఆకాశ గడ్డ ఎత్తడివి నీ తలంపులు మా పట్ల, అయ్యా భూమి అయ్యా ఈ పునాదుల కన్నా అయ్యా మరి నీ తలంపులు మా పట్ల ఇంకా ఘనంగా లోతుకున్నాయ్యా. జగత్తుకు పునాది వేస్తాక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడివి, మమ్మల్ని కోరిన దేవుడివి, మమ్మల్ని బలపరిచే దేవుడివి, మమ్మల్ని సిద్ధపరిచే దేవుడివి, మా పక్షాన అన్ని సమకూర్చి జరిగించే దేవుడివి. దేవా నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, ఏదీ లేదయ్యా. నిన్నే నమ్మి ఉన్నాము ప్రభా, నీ మీద ఆధారపడి ఉన్నాం ప్రభా, నిన్నే ఆధారంగా చేసుకుని ఉన్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ లేవనెత్తు ప్రభా. ఈరోజు ఎవరెవరైతే పరీక్షల్లో పోరాటంలోకి వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని తాకు, ప్రతి ఒక్కరిని ముట్టు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి జీవితంలో నీ కార్యము జరిగించు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, ఏదీ లేదయ్యా, ఏదీ లేదయ్యా. యు నో ఇట్ ఆల్, యు డూ ఇట్ ఆల్ లార్డ్. ఇట్స్ యువర్ విల్, యు ఆర్ ద మాస్టర్. నువ్వు పరమ కుమ్మరివయ్యా, మేము కేవలం మట్టిమయ్యా, మేము పాత్రమయ్యా. నీ చిత్తమే జరగాలని పెడుకుంటాము, నీ ఉద్దేశాలే నెరవేరాలని పెడుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. అయ్యా పగిలిన పాత్రలను మమ్మల్ని పారివేయద్దు ప్రభా. అయ్యా పొంగి పొర్లే పాత్రలుగా మమ్మల్ని మార్చు అయ్యా. మరలా మా మీద పని చేయి, మమ్మల్ని విలువైన వారిగా మార్చగలిగిన దేవుడు అయ్యా. అయ్యా మేము తగ్గించుకుంటానే కానీ నీవు ఏదీ చేయవు అయ్యా. మనుషులు మా మీద నుండి అయ్యా పైనుండి ఎక్కినను, మనుషులు మా పై నుండి నడుపుకుని రథాల్లాగా ఎగిరి వెళ్ళినా కూడా ప్రభా మేము తగ్గించుకుంటున్నామయ్యా. వి హంబుల్ లార్డ్. ఎందుకంటే నీ అనుమతి లేనిది ఎవరు ఏది అనలేరు, నీ అనుమతి లేనిది ఎవరు ఏది చేయలేరు. దుష్టుడు నోరు మూయించగలిగిన దేవుడు నీవే ప్రభువా. ఈరోజు ఎంతో మంది మనుషులు అన్న మాటలు బట్టి కుమిలిపోతున్నారయ్యా, మనుషులు చేసిన కార్యాలను బట్టి కుమిలిపోతున్నారు ప్రభా. మనుషులు చేసిన ద్రోహం బట్టి ఎంతో బాధలు ఉన్నారు ప్రభా. మనుషులు తిట్టిన మాటలకి చచ్చిపోతామా అనుకున్న పరిస్థితులు ఉన్నారయ్యా. పీపుల్స్ వర్డ్స్ హావ్ బీన్ పియర్సింగ్ త్రూ ద హార్ట్స్ లార్డ్. కానీ ఇదిగో అయ్యా, ఈరోజు నువ్వు అనుమతించావంటే మా మేలు కొరకే నమ్ముతున్నామయ్యా. మేము పరీక్షలో ఉన్నామని మేము గ్రహించుకుంటే దేవా మాకు అది మేలుగా మార్చే దేవుడు అయ్యా. మేము పరీక్షలో ఉన్నామని మేము గ్రహించుకుంటే అది మాకు మంచిగా మార్చే దేవుడు అయ్యా. మేము పరీక్షలో ఉన్నామని మేము గ్రహించుకుంటే మాకు అన్ని సమకూర్చి జరిగిస్తావయ్యా. నీకు వందనములు ప్రభా. దేవా నీ కార్యములే జరగాలని వేడుకుంటానయ్యా, నీ ఉద్దేశంలే జరగాలని వేడుకుంటానయ్యా. ఈరోజు మనుషులు మమ్మల్ని దూషించినను పర్వాలే, రేపు నువ్వు హెచ్చించే దేవుడు అయ్యా. అదే నోటితో నువ్వు కనపరిచే దేవుడు అయ్యా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మేము అగ్నిలోండి వెళ్ళినను, జలముల్లోండి నీటిలోండి వెళ్ళినను దేవా నువ్వు మా తోడుంటానని వాగ్దానం చేశావయ్యా. నువ్వు మా తోడుంటే ఏ హాని మాకు కలగదయ్యా. అగ్ని అయినా కూడా మాలో చెత్తపోతుందేమో కానీ ద సబ్స్టెన్స్ వాట్ యూ హ్యావ్ గివెన్, నీవు ఇచ్చిన సబ్స్టెన్స్ మా నుండి ఎక్కడికి పోదు ప్రభా. దేవా నీవు మమ్మల్ని ఎంత పరీక్షించడో చివరికి ఆ పరీక్షలో నిలబడితే విశ్వాసాన్ని కాపాడుకుంటే స్థిరులుగా మా భక్తి కలిగిన వారిగా మేము నిలిచి ఉంటే ప్రభా మమ్మల్ని అన్నిటిలో నుండి మాకు సమృద్ధిలోకి తీసుకొచ్చే దేవుడివి. ద రిచెస్ ఇన్ ఫుల్ఫిల్మెంట్ లార్డ్ ఫాదర్. దేవా నీ కార్యంలో, నీ ఉద్దేశంలో ఈరోజు ఈ ప్రార్థన, ఈ వాక్యంలో అయ్యా ఎవరెవరైతే ఏకీవించి నీవు మాట్లాడుతున్నావు అంగీకరించి ఈ ప్రార్థనలు నీ చేతుల్లో సమర్పించుకుంటున్నారో వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకే కోట్లాది వందనములయ్యా. స్థిరులుగా విశ్వాసం కలిగిన వారిగా, సహనము కలిగిన వారిగా, ఓర్పు కలిగిన వారిగా నీవు మాకు ఇచ్చిన ఈ ప్రయాణము, ఈ పరీక్ష, ఈ పోరాటంలో జయము కలిగిన వారిగా, ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారిగా దేవా నీవు మా తోడున్నామని నమ్మి నువ్వు తగిన సమయంలో సమస్తము సమకూర్చి జరిగిస్తావు. నిన్ను ప్రేమించే వారికి నువ్వు సమస్తము సమకూర్చి జరిగిస్తావని ఆ మాటను విశ్వసించి నీ బిడ్డలు వెళ్తున్న ప్రతి పోరాటంలో నీవే జయంనిచ్చి అన్ని విషయంలో కావాల్సిన దృష్టి దయచేయమని వేడుకుంటూ
కలవరపరచే కార్యాలు, కలవరపరచే మాటలు, కలవరపరచే వ్యక్తులను దూరపరిచి నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపి నీ వాక్కు తగ్గ జీవితం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అదే రీతిగా ప్రభా నువ్వు ప్రేరేపిస్తున్నావయ్యా. ఎవరెవరైతే ఇప్పటికీ అసాధ్యమైన పరిస్థితులు ఉన్నా, నేను ఇంకా నా పరిస్థితి ఇంకా తారుమారైపోయింది, నా జీవితం ఇంకా నష్టంగా మారిపోయింది, ఇంకా నా జీవితంలో ఏమాత్రం అవకాశం లేదు, ఇంకా నా జీవితంలో ఇంకా అంత నాశనమే, నా కుటుంబం నాశనం అయిపోతుంది, మా అన్ని కోల్పోతున్నాము, నాకు ఇంకా కరువే, నాకు ఇంకా బాధే, మా పరిస్థితికి రేపు ఏమవుతుందో అన్న పరిస్థితులు ఉన్నవారు నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. వారు నీ ముందు తగ్గించుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేయించుండగానే, నీ ముందు తగ్గించుకుని ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయించుండగానే నజరేయుడైన యేసు నామములో వారు ప్రార్థనకి జవాబుగా ఆశ్చర్య సహాయము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, నీ ముందు తగ్గించుకుంటే చాలు ప్రభా, నీ ముందు సమర్పించుకుంటే చాలు ప్రభా. దేవా, నీవు నీ బిడ్డలకు కావాల్సిన ఆశ్చర్య సహాయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు, శత్రువుల్ని మిత్రులుగా మార్చే దేవుడు అయ్యా. ఎవరైతే మొండిగా ఉంటారో వారి ద్వారా నేను కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు అయ్యా. దాన్ని బట్టి నిశ్చయంగా ఇది నీ ద్వారా మాత్రమే జరిగిందని తెలుసుకుంటామయ్యా. దేవా, నీ బిడ్డలను బలపరిచి సమయం అయిందని ముగించుడుగా నీ బిడ్డలు ఇక్కడ నుండి తిరిగి వెళ్చుడుగా నీ సన్నిధితో నడిపించు. ప్రతి ఒక్కరికి కావాల్సిన తగ్గింపు, దీనత్వము, గౌరవం, ఇతరులని ఘనులుగా ఎంచుతూ, మాకని ఇతరులను యోగులుగా ఎంచుతూ, మా పరుగులో మేము నమ్మకంగా పరిగెడుతూ, దీనత్వంతో నీ సేవలో నమ్మకంగా జీవించే భాగ్యము మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడిచున్నాము తండ్రి, ఆమేన్.